జరుగుతుంది. ఈ రోజు 4వ రోజు నానబియ్యం బతుకమ్మతో మహిళలందరూ 4వ రోజు బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. ప్రెజెంట్ నేను పీపుల్స్ ప్లాజాలో ఉన్న. పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. మనం చూడొచ్చు బీఆర్ఎస్ నేతలతో చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంతో ఘనంగా ఆడవారు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో పూలను పూజించే సంస్కృతి ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే సొంతం. సో ఈ రోజు ఈ సెలబ్రేషన్స్ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయనే చెప్పాలి. 9 రోజుల పాటు అమ్మవారికి ఎలా అయితే దుర్గామాతకు పూజలు చేస్తామో అదే విధంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో పేరుతో అమ్మవారిని కొలుస్తూ తీరొక్క పూలతో అంటే గునుగు, తంగేడు, బంతి ఇలా తీరొక్క పూలతో మహిళలు ఈ బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. మనం చూసినట్లయితే ఇదొక గొప్ప సంస్కృతిని దేశ విదేశాల్లో కూడా చేసుకుంటున్న పరిస్థితుల్లో ఒకప్పుడు తెలంగాణ వాసులకు మాత్రమే సొంతమైన ఈ బతుకమ్మ పండుగ ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకున్నారు. తెలంగాణ టు దుబాయ్, అమెరికా బతుకమ్మ అంచెలంచెలుగా ముందుకెళ్తుందనే చెప్పాలి. ఇప్పుడు ప్రెసెంట్ పీపుల్ ప్లాజాలో ఒక కోలాహల వాతావరణం అయితే కనబడుతోంది. మనం చూడొచ్చు ఓవైపు బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో పాటు సత్యవతి రాథోడ్ ఇలా పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. చూస్తున్నాం మనం పీపుల్స్ ప్లాజా దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు. ఎంతో గ్రాండ్ గా ఈ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అంటే వాళ్ళ బతుకు ఎలా ఉంది, బతుకమ్మ మాకు బతుకును ఇవ్వమ్మా అంటే వాళ్ళ సాధక బాధలు ప్రతిదీ కూడా ఒక పాట రూపంలో ఆ బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లు చరుస్తూ ఇప్పుడు నేను ఎలా అయితే ఉన్నానో పీపుల్స్ ప్లాజాలో నా చుట్టూ మహిళలందరూ చేరి ఈ బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ ఎంతో ఆనందంగా పాటలు పాడుతూ బతుకమ్మ బతుకును ఇవ్వమ్మ అంటూ కూడా ఎంతో ఆనందంగా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మనం చూడొచ్చు చిత్తూల బొమ్మ, శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన అంటూ ఎన్నో అందమైన పాటలతో ఆ బతుకమ్మని కొలుస్తారు. 9 రోజులు 9 రకాల ప్రసాదాలు కూడా చేస్తారు అమ్మవారికి. ఈ రోజు 4వ రోజు నానబియ్యం బతుకమ్మతో బతుకమ్మ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. సద్దుల బతుకమ్మ 9వ రోజు సద్దులన్నీ తీసుకొని వెళ్ళి ఆ సద్దుల బతుకమ్మని నిమజ్జనం చేసిన తర్వాత ఒక్కొక్క సద్దులు ఒకరికొకరు పంచుకొని ఆ సద్దుల్ని కూడా వాళ్ళందరూ తింటారు. బతుకమ్మ అంటే ఒక బ్యూటిఫుల్ ఫెస్టివల్. ఆడవాళ్ళు ఎంత అందంగా ముస్తాబు అవుతారో అంతే అందంగా ఈ బతుకమ్మల్ని కూడా ఎంతో అందంగా ముస్తాబు చేసి వాళ్ళు ఎలా అయితే ముస్తాబు అవుతారో అలాగే ఈ బతుకమ్మను కూడా అంతే అందంగా ముస్తాబు చేసి ఇట్లా చుట్టూ కొత్త బట్టలు ధరించి నగలు వేసుకొని ఇలా బతుకమ్మ ఆటపాటలతో అయితే సందడిగా 9 రోజులు ఉంటారు. తెలంగాణ ప్రజలు మొదటి రోజు నుంచి మొదలు పెడితే ఈరోజు 4వ రోజు 9వ రోజుతో ఈ సెలబ్రేషన్ ముగుస్తాయి. ఇది ప్రెసెంట్ పీపుల్స్ ప్లాజాలో ఉన్న సిచ్యువేషన్. ఈ బతుకమ్మ కార్యక్రమాలు పీపుల్స్ ప్లాజాలో చాలా గ్రాండ్ గా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇది పీపుల్స్ ప్లాజా నుంచి.